నంద్యాల పట్టణంలో గల టీడీపీ ఆఫీసులో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఏజెటెక్స్ లు కలెక్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది, అంత ధైర్యం మేం చేయలేమని అన్నారు. ఇప్పటికిప్పుడు పోదామా? ఎవరైతే అహోబిలంలోని ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో వాటన్నిటిని కూల్చివేయడానికి తాను రెడీ. సాక్షి వాళ్ళు వస్తారా, వైసీపీ వాళ్ళు వస్తారా అని సవాల్ చేశారు. గత 20 సంవత్సరాల నుంచి కాదు అహోబిలం మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం నడుపుతూ మీరు అడ్డగా పర్మిషన్ ఇచ్చుకొని అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రావచ్చు అని అన్నారు. మీరు అడ్డుగోలుగా నిర్వహిస్తున్న సత్రాలు, లాడ్జీలకి కూడా పర్మిషన్ లేవని ఆమె ఆరోపించారు. మీ జే ట్యాక్సీ లాగా బి ట్యాక్సీలు కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది, అంత ధైర్యం మేము చేయలేము. ఈరోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం. నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జీలు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షుల్లోనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షుల్లో రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు. మీ సాక్షి వాళ్ళు లేదు. నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ